తాకట్టులో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే ఈ మధ్య ఇప్పుడు నువ్వు చర్చి, బైబిల్ వీటన్ని గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ఎప్పుడంతే నేను నా Yes. 10 ఇయర్స్ బ్యాక్ ఇంటర్వ్యూ కూడా చూడు. ఈ మధ్య ఒక 2 మంత్స్ నుంచి ఎక్కువ యూట్యూబ్‌లో అంటే ఈ క్రిస్టియానిటీకి సంబంధించిన చాలా ట్రోల్ చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. అంటే అతను ప్రార్థన చేయగానే క్యాన్సర్ పోయిందని, లేకపోతే కాలు పడిపోతే నడిచాడని, వాళ్ళకి ఏదున్నా గానీ రోగం నయమైపోతుందని, అంటే క్యూర్ అయిపోతుంది చర్చిలోనే. క్రిస్టియానిటీ కూడా తీసుకోండి అని చెప్పేసి ఎక్కువ ఇల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారని రకరకాలుగా వస్తున్నాయి కదా. వీటి మీద మీ కామెంట్ ఏంటి అసలుకి? ఇప్పుడు డార్లింగ్ ఒకటి బ్రదర్ అనిల్ గారిని కూడా అడిగాను నా ఇంటర్వ్యూలో. ఆయన వర్షన్ ఆయన చెప్పారు. నువ్వేం చెప్తావు? ఇప్పుడు ఒక మనిషి చాలా మెంటలీ స్ట్రాంగ్ అయినప్పుడు మనిషికి ఆటోమేటిక్గా ఏదైనా మంచి జరుగుతుంది. అది మీకు చర్చిలా కనిపిస్తుండొచ్చు, అది ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళినా జరుగుతుండొచ్చు. అది ఒక మనిషి ఇప్పుడు ఎవరైతే ప్రేయర్ చేస్తున్నారో వాళ్ళంతా హ్యాపీ, అరే వీడికి నిజంగా మంచి జరగాలని ప్రేయర్ చేసినప్పుడు జరగడంలో తప్పేం లేదు దాని. ఆ సెకండ్ లో అవన్నీ నాకు తెలియదు దాని, అవన్నీ నాకు చూసే ఉంటారు వీడియోలు చాలా. కళ్ళ ముందు అవ్వలేదు కాబట్టి నేను వాటిని కమెంట్ చేయను. అది మనం ఎవరిని అడగాలంటే జీసస్ క్రైస్ట్ ఒక మనిషిని ఇలానే ఒక గుడ్డి అతనికి చూపు వస్తుంది, అదే నిజంగా వచ్చిందని అందరు ఇలానే అడిగితే వాళ్ళ అమ్మేమంటది తెలుసా డార్లింగ్, భయపడి వాడు 12 సంవత్సరాల పైనే ఉన్నాడు, వాడికి నోరుంది అని అడగండి అని. సో మీరు ఈ క్వశ్చన్ ఎవరిని అడగాలంటే అలా లేచి వచ్చిన వాళ్ళని కనిపించట్లేదు, వాళ్ళని అడగాలి డార్లింగ్. నాకేం తెలుసు, ఇప్పుడు నాకు తెలియదు. అది ఎందుకు జరగదు, అంత శక్తి ఉంటుందా? ఎందుకు డార్లింగ్? నువ్వు నమ్ముతావా దేవుణ్ణి? అంటే నేను నమ్ముతావు కాదు, నువ్వు మనిషి చనిపోయిన వాడిని లేపితే అంతకన్నా పెద్దది ఏం లేదన్నావు కదా. అలానే కాళ్ళు చేతులు పడిపోయినోడికి ఒక ప్రేయర్ తో లేస్తుందా అనేది నేను అన్నాను. అందులో తప్పేముంది డార్లింగ్, లేస్తే మంచి. ఏ మతాన్ని తగ్గించి మాట్లాడలేదు, ఏ మతం గురించి గొప్పగా మాట్లాడలేదు. లేదు, ఇప్పుడు చాలా చోట్లలో అవుతున్నాయా లేదా? చాలా విన్నాం మనము. అదే విన్నాము, చూస్తున్నాం. నాకు పర్సనల్ గా వాళ్ళు తెలుసుంటే లేదు బ్రో నిజంగా జరిగింది, ఆడ మా పక్కనే ఉంటది అని చెప్పి ఫోన్ చేసి నీకు ఇచ్చేవాడిని. అవునా కదా? అలా జరగడంలో అసలు వాళ్ళు కొంతమంది అంత బిలీవ్ చేసి వస్తారు బ్రో. అలా జరగడంలో తప్పలేదు. అప్పటి నుంచి డిప్రెషన్ అంటే లేదు బ్రో నాకు అవ్వదని, ఎందుకంటే అంత బిలీవే చేయను అందులో. కొంతమందికి చాలా మంచి కూడా జరుగుతుంది. ఒక ఆమెకి కాళ్ళు ఇరిగిపోయాడు, ఓకే, ట్రైన్ యాక్సిడెంట్ లో కాళ్ళు ఇరిగిపోతే ఆమె ఎవరెస్ట్ ఎక్కింది. ఎందుకు ఎక్కగలిగింది? ఎవరో ఆమె అంత నమ్ముతేనే కదా చేయగలిగింది. అలా నమ్మిన ప్రతి ఒక్కరు మంచి జరుగుతుంది, అందులో తప్పే లేదు. అండ్ అది జరుగుతుంది, వాళ్ళకి ఎందుకు జరుగుతుంది, వాళ్ళకి జరిగా లేదా అనేది వాళ్ళని పర్సనల్గా వాళ్ళనే అడగాలి. వాళ్ళకి నోట్లున్నాయి కదా, వాళ్ళు చెప్తారు అది నిజమా అబద్ధమా అని వాళ్ళు చెప్తారు. అలా నాకు లిటరలీ చాలా మందిని నేను చూశాను కూడా, అరే అలా ఎలా జరిగిందా, అలా జరిగిందా అని. నేను అదే అంటున్నా కదా, నేను మా నాన్నని తిరిగి తీసుకురావాలంటే నేను చెప్పేవాడిని, నేను మా నాన్నే తెచ్చాను బ్రో, నువ్వు ఏంది నన్ను ఇలా అంటున్నావు అని. అవునా కదా? అవును, నేను చేయలేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా, కానీ నేను చేస్తే చెప్తా. దేవుడికి ఏది అసాధ్యం కట్టాలి. డైలీ చేస్తావు ప్రేయర్, లేకపోతే ఎవ్రీ వీక్ సండే వెళ్తావా? చేస్తా, సండే కట్టాలి ఎవ్రీ డే. మాకు అదొక రొటీన్. అది ఇఫ్ యూ డోంట్ ప్రే, నేను రోషన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కూడా ప్రేయర్ చేసే వచ్చా. ఓకే, మంచి జరగాలి కట్టాలి, నీకు మంచి జరగాలి, నాకు మంచి జరగాలి. నువ్వు నాకు టైం ఇస్తున్నా, నేను నీకు టైం ఇస్తున్నా, మన ఇద్దరు బ్యాడ్ జరిగితే ఎందుకు వేస్ట్ ఇంకా, అంతే కదా. అది సో ఇన్ ఫ్యూచర్ ఏమన్నా ఆలోచన ఉందా? ఏంటి డార్లింగ్? అంటే గొప్ప ఎవాంజలిస్ట్ ఏదో ఉంటుంది. అది మనం అనుకుంటే అయ్యేది కాదు డార్లింగ్, అది మనం అనుకుంటే అయ్యేది కాదు. నిజంగా దేవుడు వాడుకోవాలంటే ఎక్కడైనా వాడుకుంటాడు. మనం ఒక పర్సన్ అవసరం లేదు. ఇప్పుడు ప్రభాస్ గారు మొన్న అంతమందికి అన్నం పెట్టారు, ఆయన ఏదో మతబోధ కూడా అయిపోయి పెట్టలేదు కదా. అవునా కదా? మంచి మనసుతో పెట్టాడు. నువ్వు ఒక మంచి పని చేయాలంటే నువ్వు ఎక్కడున్నైనా చేయొచ్చు. రోషన్ ఇక్కడ ఇంటర్వ్యూ చేసుకుంటూ కూడా ఒక 4గురికి అన్నం పెట్టచ్చు. అవునా? మంచి మనసుకి కావాల్సింది ఓన్లీ హృదయం. అవునా? అదొక పదవి కాదు, ఒక పొజిషన్ కాదు. నేను చేసేది నువ్వు చూస్తావు డెఫినెట్లీ. నువ్వు అన్ని రోజులు ఉండాలని నేను ప్రేయర్ చేస్తా. అంటే తొందరగా పంపించేద్దాం. లేదు చెప్తున్నా, నువ్వు ఉండాలి ఖచ్చితంగా. రోజు నీ బాగోగుల కోసం నేను ప్రేయర్ చేస్తాను. నేను ఉండాలి, నువ్వు ఎన్ని సినిమాలు చేస్తావు, ప్రతి సినిమాకి ప్రమోషన్ సర్ప్రైజ్ అందుకనే అన్నాడు డార్లింగ్. సో ఏదో పెద్దది చేస్తున్నావు. 100% డార్లింగ్, మనం నమ్మాలి, నమ్మకపోతే ఏమవు. అంతే. కంపెనీస్ పుష్ప 2 ఉన్నావా ఏంటి? లేదు, సర్ప్రైజ్ అంటే నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది కదా, ఒక్కసారిగా కనిపిస్తావేమో. అంత అదృష్టం కొట్టలేదు, బట్ దానికంటే మంచిగా వస్తుండొచ్చు, చూద్దాం. ఫ్యూచర్ ఇస్ ఓకే, చాలా పెద్ద ప్లేస్. ఫ్యూచర్ ఇస్ అ బిగ్ ప్లేస్ ఆల్వేస్. ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు నువ్వు నీకు? ఇక్కడ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే,
అల్లు అర్జున్ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం. Hmm. ఎందుకు చెప్తా, నాకు పర్సనల్ కనెక్ట్ ఉంది ఆయనతో. ఇది నా పాత ఇంటర్వ్యూస్ ఎక్కడ చూసినా అందరికీ తెలిసిన విషయమే. 'మంత్ర మహామహ' సాంగ్ రిలీజ్ అయింది. ఓకే. ఆయన నాకు కాల్ చేశారు బ్రో. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కలవడానికి. ఆయన అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంటికి వెళ్ళా. ఒక అన్నయ్య తీసుకుని వెళ్ళారు. సో అప్పుడు నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. నేను అప్పటికే ఆర్జే, ఏం కాల్ చేస్తారులే అది అని అనుకున్నాను. కానీ సాంగ్ రిలీజ్ అవ్వగానే సాంగ్ చూసి నాకు కాల్ చేసి మాట్లాడుతున్నారు. Hmm. అందరికీ తెలుసు నాకు అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం అని. నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. ఎవడో ప్రాంక్ చేస్తున్నాడులే అనుకున్నా. నోయల్ నేను బన్నీ అంటుంటే కలయ అని చెప్పి నేను తిడుతున్నా. ఓవర్ యాక్షన్, అరే ఎవడు చెప్పరా రే అని చెప్పి నా ఫ్రెండ్స్ పేర్లు చెప్తున్నా. ఓకే. నిజంగా నేను బన్నీ నోయల్ అది ఇది అని అంటే, అరే అల్లు అర్జున్ అని అనలే, నేను బన్నీ అని అంటున్నారు. మస్తు ఓవర్ యాక్షన్ చేసినా ఎవడో చెప్పరా అని అన్నా. Hmm. అయితే నేను నవ్వారు. ఆయన నవ్వు చాలా పెక్యులియర్. అవునవునవును. దాంట్లో గుర్తుపట్టా. ఓకే. అటెన్షన్ ఇంకా భయ్యా ఐఎమ్ సో సారీ భయ్యా అని చెప్పి నేను అసలు షాక్ అయిపోయాను బ్రో. ఒక ఫ్యాన్ తో ఎలా ఉండొచ్చు, ఎలా ఉంటారు అనేది నేను నిజంగా అయిందేనే నేర్చుకున్నాను. ఓకే. ఎందుకంటే నాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు. నేనెంత బ్రో ఆఫ్టర్ ఆల్ అల్లు అరవింద్కి వెళ్ళిన అబ్బాయి అయినా అవునా, నేనెంత ఆఫ్టర్ ఆల్ ఒక పాట పాడాను, అదేదో బాగుంది కొద్ది, ఆయన చూసి నాకు అప్రిషియేట్ చేయడానికి కాల్ చేయాల్సినంత ఉందా? అవును. అక్కడ నుంచి నేను ఐ బికేమ్ అరే ఇట్లా ఎంత నాకు ఆ రోజు కాదు, ఒక 1 week to 10 days నేను ఆ హ్యాపీనెస్, ఆ హైలో ఉన్నా. 15 years అయి ఉంటుంది కదా ఈజీగా. ఐ వాజ్ సో హ్యాపీ అంటే అది నేను మర్చిపోలేను. లిటరలీ కుమారి 21 ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఆయన వచ్చారు. అక్కడ నిలబడి ఉన్నారు. నేను ఎంత ఇష్టం అంటే నేను వెళ్ళి చెప్పలేకపోతున్నాను. నేను అంటే అరే ఇప్పుడు మాట్లాడతారు ఈయన, వెళ్దామా వద్దా అనే దాంట్లో ఉన్నా. అసలు క్రేజీ అంటే అంత ఇష్టం. ఐ కుడెంట్ గో అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఓకే. Yeah. సో అల్లు అర్జున్ గారికి అంత ఇష్టమైన మహా మంత్ర ఒక 4 lines పడతాము. Both of odds come taste the change now, taste the beauty. It's all in a girl now. He's the beauty. She'll put you on a track now. Got the funk to make a mark. Now mark to head that you never had. Got you crazy now. Stop be lazy. How can you be lazy? Have a beauty. Come see the magic. Girl. ఓహ్ మహా. NAMANTRA basis tala mantrale maha. My heart is very hot. Check it out. అది యువర్ ఆల్వేస్ హార్ట్. సో ఎలా బై హార్ట్ చేస్తావా మొత్తం? ఒక సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు రాస్తా ఉండాలి. ఓకే. సో ఇదేంటంటే బోర్డ్ ఆఫ్ ఆడ్స్ రెగ్యులర్ గా జరిగేవి. ఓకే. కమ్ టేస్ట్ ద చేంజ్ నౌ, ఇది ఒక కొత్తది వచ్చి చూడు. టేస్ట్ ద బ్యూటీ, ఒక అందమైన అమ్మాయి. ఇట్స్ ఆల్ ఇన్ అ గర్ల్ నౌ, ఒక అమ్మాయి. అసలు చూడు, అసలు ఈ అమ్మాయి హాట్ సాంగ్ అది. ఓకే, షీఈ్ అ బ్యూటీ, షీల్ పుట్ యు ఆన్ అ ట్రాక్. కరెక్ట్ మార్గంలో పెడతదిరా. she's a beauty, she'll put you on a track now. Got the taste to make come on. ఈమె వచ్చింది ఒక మార్క్ సెట్ చేయనికే. ఓకే, మార్క్ టు యువర్ హెడ్, ఎక్కడ నీకు గుర్తుండిపోయేలాగా, దట్ యు నెవర్ హ్యాడ్, ఎప్పుడు లేని టైప్ ఆఫ్. సో ఇవన్నీ రాసిన తర్వాత ఆబ్వియస్లీ మనం మర్చిపోం కదా, నేను రాసిందే. ఓకే. సో ట్రెండ్ సెటర్ అన్నమాట అప్పుడైతే ఆ సాంగ్. ఇప్పుడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.